హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనము లామ్రిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ పంజాబ్, ఇది రోపార్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ అండి. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఇది ఐబీఎం, టాటా అండ్ యాన్సిస్ 1650 కోట్ల పెట్టుబడితో ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని ఓనర్స్ ఎవరు అంటే టాటాస్ అండ్ ఐబీఎంస్, యాన్సిస్ అండ్ ఇంకొంతమంది ఫౌండింగ్ మెంబర్స్. గమ్మత్తైన యూనివర్సిటీ అనమాట. నాకు ఈ యూనివర్సిటీ చూడంగానే ఇలాంటి యూనివర్సిటీస్ భారతదేశంలో వచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఈ యూనివర్సిటీ గురించి చెప్పడం జరుగుతుంది. లామ్రిన్ టెక్ స్కిల్ యూనివర్సిటీ ఎల్టీఎస్యు పంజాబ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేసిండ్రు? గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ అండర్ పంజాబ్ స్టేట్ యాక్ట్ 22 ఆఫ్ 2021 అండ్ రికగ్నైజ్డ్ బై యూజీసీ న్యూఢిల్లీ అండర్ 1956. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీయే, కాకపోతే ఓనర్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇండస్ట్రీ వాళ్ళతో కలిపి ఉంది. ఈ యూనివర్సిటీలో స్లోగన్ నాకు నచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఎల్టీఎస్యు హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ యూనివర్సిటీ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఫర్ ది ఇండస్ట్రీ అండ్ బై ద ఇండస్ట్రీ. దీంట్లో కోర్సులు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి స్క్రీన్ మీద చూసినట్లయితే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మనం ఫస్ట్ ఇది చూసి ఇక్కడ చూడండి. స్టెల్లార్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్, యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్, యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీస్, యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కమ్యూనికేషన్స్, యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పాలిటెక్నిక్, హోటల్ మేనేజ్మెంట్. ఇట్లా వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. మనం ఫస్ట్ ఇంజనీరింగ్ చూసి ఎట్లుందనేది చూద్దాం. కోర్సెస్ ఏమేమి ఉన్నాయని చూసినప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐబీఎంతో కలిసి ఉంది. 1.5 lakhs per annum, అంతే 6 లక్షల్లో మీకు బీటెక్ ఇక్కడ అయిపోతుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వీళ్ళకి ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అన్నట్టు. భారతదేశంలో ఎవరు బీటెక్ అయిపోయినా కానీ ఈ యూనివర్సిటీ ద్వారా ఒక 6 months వెళ్ళి అక్కడ స్కిల్లింగ్, మళ్ళీ అప్ స్కిల్లింగ్ చేసి, ఇప్పుడు మాది ఎట్లా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక అప్ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్. దీని ఓనర్స్ ఎవరు? ఐబీఎం, టాటా అండ్ పంజాబ్ గవర్నమెంట్ అండ్ యాన్సిస్ అనేటువంటి ఒక లైక్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది కూడా కేవలం 6 లక్షల రూపాయల్లో ఇది అయిపోతుంది. సో 2.5 years మాత్రమే ఇది చదువు. రిమైనింగ్ 5 years వచ్చేసి రిమైనింగ్ 0.5 years వీళ్ళకి అప్ స్కిల్లింగ్ అనేది ఉంటుంది. తర్వాత లాస్ట్ 1 year వచ్చేసి ఓజేటి. ఈ మోడల్ మనకి ఇండియాలో ఎక్కడ లేదండి. 2.5 సంవత్సరాలు చదువు, 5 సంవత్సరాలు ట్రైనింగ్, మళ్ళీ అప్ స్కిల్లింగ్, దాని తర్వాత 1 year వచ్చేసి మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్, అంటే మీరు కంపెనీలో పోయి వర్క్ చేస్తారు. ఇక్కడ ఇంకా ఒకటి కూడా చూడండి, బీటెక్ సిఎస్సి. ఇందులో హాఫ్ ఫీ ముందుగానే పే చేయాలి, ఇంకొక హాఫ్ ఫీ వచ్చేసి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత పే చేయాలి. ఇక్కడ చూడండి, బీటెక్ మెకానికల్ కూడా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, సగం ఫీజ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. సెమీ కండక్టర్ సంబంధించినటువంటిది కూడా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. చాలా గట్స్ ఉండాలండి. ఇప్పుడు 1650 కోట్లు, ఉదాహరణకు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మొత్తం తీసుకున్న, కన్స్ట్రక్షన్ వాల్యూ, ల్యాబ్స్ వాల్యూ అంతా తీసుకున్నాం, పట్టుమని మొత్తం వాళ్ళ 20-30 కాలేజీలు ఉన్నాయి, అంతా తీసుకున్న 1650 కోట్లు ఉండదు. అది వీళ్ళు ఒక యూనివర్సిటీ మీద పెట్టి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పేసి, నేను వెళ్ళలేదు యాక్చువల్గా, కానీ మా ఫ్రెండ్ ఒకరిని పంపించిన చూసి రమ్మని చెప్పి యూనివర్సిటీని. అన్న అది యూనివర్సిటీ లాగా లేదు, ఒక ఏదో అద్భుత ప్రపంచంలో ఉంది, నాకేం అర్థం కాలేదని వచ్చినాడు. నేను నెక్స్ట్ వీక్ ఎప్పుడో ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. జస్ట్ గో త్రూ ఇట్. మా కస్టమర్స్ కోసం, మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఇక్కడ చూస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ అండర్ కాస్ట్ ఫ్రేమ్వర్క్ అని డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు 6 monthsలో చేసుకోవచ్చు. వెబ్ అప్లికేషన్స్ యూజింగ్ మెయిన్ స్టాక్, ఇది మన దగ్గర కూడా ఉంది. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ యూజింగ్ జావా, డిజైన్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, బీటెక్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంది. ప్రోగ్రామ్స్ అండర్ గవర్నమెంట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సైబర్ సెక్యూరిటీ, మొత్తం 480 గంటలు ఉంటుందండి. సో బీటెక్ ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్లో చేసి ఉండాలి. ఈ 480 గంటలు వీళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు. అప్ స్కిల్లింగ్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు. సో మాది ప్రైవేట్ సెక్టారు, వాళ్ళ గవర్నమెంట్ సెక్టారు, కానీ ఇది ఇండస్ట్రీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి చేస్తుంది కాబట్టి అగ్మెంటెడ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తున్నారు. ఇది ఒకటే కాకుండా స్టడీ విత్ అదిలోకి వెళ్ళి మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది ఒకసారి నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టెల్లార్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కూడా చూద్దాం. అసలు నేను ఎప్పుడు అంటూ ఉంటాను అనమాట, ద స్టెల్లార్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎట్ లామ్స్కెల్ యూనివర్సిటీ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పయనీర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్. ఇది ఎంత ఇంపార్టెంట్ అండి.
ఈరోజు నా స్నేహితులందరూ గూడా నన్నెప్పుడు పిలుస్తుంటారు. "అరేయ్! నువ్వు ఎప్పుడురా 10,000 తీసుకుంటావు? ఆళ్ళకి కౌన్సెలింగ్ అంటావు, ఈళ్ళకి కౌన్సెలింగ్ అంటావు. నీ అమ్మ మేము ప్లాట్ అమ్మితే రూ. 1,00,000 సంపాదిస్తున్నావు, 2,00,000 వస్తుంది. నువ్వు ఇటొచ్చేయి మామ" అని చెప్పి అంటూ ఉంటారనమాట. వద్దులేరా నేను దీంతో హ్యాపీగా నడవనివ్వండి అని చెప్తా ఉంటాను నేను. అయితే నాకొక ఆర్ద్రత ఉండేది, భావన ఉండేది. అరే! నీ అమ్మ రియల్ ఎస్టేట్ చేసినోళ్ళు చిన్నోళ్ళు అంటే మా లాస్ట్ బెంచ్ వాళ్ళు. నేను క్లాస్‌లో ఫస్ట్ ఉండేవాడిని ఎప్పుడు. లాస్ట్ బెంచ్ వాడు కూడా ఇప్పుడు మా రియల్ ఎస్టేట్‌లో కూర్చొని ఒక్కోడు 100 కోట్లు లేపినాడు. నేనేందో ఇది చెప్పుకుంటా, యూట్యూబ్‌లో వీడియోలు చెప్పుకుంటా, చదువు చెప్పుకుంటా ఉన్నాను తప్ప, నేను అంత ఎక్కువ సంపాదించలేదు. అయితే దీనికి ఒక ఆర్గనైజ్డ్ ఎడ్యుకేషన్ ఎవరైనా చెప్తారా భారతదేశంలో అని ఆలోచిస్తుంటే వీళ్ళు తగిలారు. లాంబ్రెన్ టెక్ స్కిల్ యూనివర్సిటీ. ఈరోజు రియల్ ఎస్టేట్‌లోకి పోతే మామూలుగా పోరంబోకులు పనికిమాలినోళ్ళు కూడా ఒక 10, 20 కోట్లు ఆరాంసే ఎట్టేస్తారు. దాని మీద అదే పర్ఫెక్ట్‌గా చదువుకొని ఒక 4 ఇయర్స్ డిగ్రీ తీసుకుంటే మనం ఎంత సంపాదించొచ్చు? ఒకసారి ఆలోచించండి. అది కూడా మనకి టాప్ జెయింట్స్ పంజాబ్ గవర్నమెంట్, ఐబీఎం, టాటాస్ అండ్ యాన్సిస్ వాళ్ళు కలిసి దీన్ని సిలబస్ చేసి స్టెల్లార్ స్కూల్ అనేదాన్ని స్టెల్లార్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ భారతదేశంలో ఇంతవరకు రియల్ ఎస్టేట్ మీద ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు. దాని మీద అప్‌స్కిల్లింగ్ చేసే యూనివర్సిటీ లేకపోవడం ఏంటండి? చూడండి. సో, దీని యొక్క క్యాంపస్ విజిట్‌ని కూడా ఫెసిలిటేట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ గాని నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత మరింత ఎలాబొరేటెడ్ వీడియో దీని మీద చేస్తాను. థాంక్ యూ సో మచ్. బై బై.